హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంటే టెంపుల్స్ అనమాట. అక్కడ చాలా గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, చిన్నది పెద్దవి అలా గుడులు, దేవుడు టెంపుల్స్ అనమాట. టెంపుల్స్ పక్కన కొండలపైన సూర్యుడు, అలాగే ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. అలాగే కింద ఫాదరు, సన్ను, అలాగే బ్రాహ్మణుడు అనమాట, పూజారి గారు అలా ఉంటారనమాట. మా బాబుకి పూజ చేయించాలంటే బాబు కొంచెం అలిగినట్లుగా కూర్చుంటాడు ఫ్రెండ్స్. అట్లా అంటే దిగాలుగా కూర్చున్నట్లుగా, బాబుని సముదాయిస్తున్నట్లుగా అనమాట. మా బాబుకి కొద్దిగా చెప్పండి, పూజ చేయించుకుందాం అన్నట్లుగా అనమాట. అది సీన్ అనమాట ఫ్రెండ్స్. అక్కడ నేను అలా డ్రా చేశాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాను ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా, అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా ఫస్ట్ మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత అప్పుడు మనం జెల్ పెన్ కానీ డార్క్ కలర్స్ యూజ్ చేసి తర్వాత కలర్స్ అనేది వేస్తామన్నమాట. నాకైతే చాలా బాగా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఓవరాల్గా ఫస్ట్ అయితే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, బ్రాహ్మణుడు అనమాట. తన భుజం మీద కండువా కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, షర్ట్ అనమాట, కండువా వేసుకున్నాడు, చెయ్యి జాపినట్లుగా చూడండి ఫ్రెండ్స్. అంటే బ్రాహ్మణుడు అనమాట. బ్రాహ్మణుడు వేసిన తర్వాత ఇటు వాళ్ళ నాన్నగారు అనమాట, బాబు వాళ్ళ నాన్నగారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. అటువే కొబ్బరి చెట్టు అనమాట ఫ్రెండ్స్. అవుట్లుక్ వేస్తున్నాను. చూడండి, నేను అవుట్లుక్ ఎలా అయితే వేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే బాబు వాళ్ళ ఫాదర్ అనమాట. మనం ఫేస్ అనేది చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. అంటే షూటబుల్గా వస్తుందా లేదా, అంటే హెయిర్కి బాడీకి తగ్గట్లుగా వస్తుందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ షూటబుల్గా అనిపించలేదు అంటే రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకనే నేను ఇక్కడ రబ్ చేసే విషయాలు కూడా మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. చూడండి, అంటే మనకి బాడీకి తగ్గట్టుగా, ఫేస్కి తగ్గట్టుగా బాడీ వస్తుందా లేదా ప్రతిదీ చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చేది. లేని చెక్ చేసుకుంటూ వేయడం వల్ల బొమ్మ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, షూస్ వేసుకున్నాడు అనమాట, బయట అనమాట ఫ్రెండ్స్, గుడి బయట. ఇది బ్యాక్ సైడ్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేశానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి. నాన్నగారు అనమాట, ఫాదరు. అలాగే బ్రాహ్మణుడు ఫ్రెండ్స్. చూడండి, బ్రాహ్మణుడు పంచె కట్టుకున్నట్లుగా అనమాట. నేనైతే పంచె వేశాను. చూడండి ఫ్రెండ్స్, పంచె వేసి షర్టు వేశాను అనమాట. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. బ్రాహ్మణుడు చూడండి, పూజ చేయించుకుందామంటే బాబు పక్కనగా కూర్చున్నాడు అనమాట. పూజారి గారికి పాదాలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాదాలు, చెప్పులు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి, అవుట్లుక్ అనేది మనం ఫస్ట్ వేయాలి ఫ్రెండ్స్. పెన్సిల్ విధంగా వేసుకున్న తర్వాత కలర్స్ అనేది వేస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి, బాబు అక్కడ గట్టు మీద కూర్చున్నాడు అనమాట. చూడండి, నేను కలర్ పెయింటింగ్ కూడా వేశాను ఫ్రెండ్స్. ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను. చాలా అద్భుతంగా అనిపించింది. బాబు కూడా షూస్ వేసుకున్నాడు అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో డ్రాయింగ్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. మీరు కూడా ఈజీగా, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చెక్ చేయండి. అంటే బాడీకి తగ్గట్టుగా స్ట్రక్చరు, అంటే శరీర భాగం మనకి కరెక్ట్గా వస్తుందా, అంటే షూటబుల్గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. అప్పుడే మనకి తగినంత ఫేస్ కానీ అంతా వస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకోవాలి. చూడండి, వేసిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. అవుట్లుక్ అంతా వేయడానికి బ్లాక్ జెల్ పెన్ వేసి కలర్స్ అనేది వేసాను అనమాట. కలర్స్ వేశాక నాకైతే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్స్ అనమాట ఫ్రెండ్స్. చిన్న గుడి, అక్కడ పక్కన 3 గుళ్ళు, ఇది బ్యాక్ సైడ్ అనమాట ఫ్రెండ్స్. తర్వాత
కొండలు, అలాగే అక్కడ పైన ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా అలా వేశాననమాట. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి చెట్టు అనమాట, కొబ్బరికాయలు ఉన్నట్లుగా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి మొక్కలైనా వేసుకోండి. నేను కొబ్బరి చెట్టులాగా వేశాను. మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే కలర్స్ వేసాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి, అవుట్లుక్ అంతా వేసిన తర్వాత బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను. తర్వాత కలర్స్ అనేది రుద్దాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా కలర్స్ వేసేసి మీకు ఇక్కడ చూపించాను ఫ్రెండ్స్. చూడండి అంటే జస్ట్ టెంపుల్ విధంగా వేశాను అనమాట. జస్ట్ జెండా వేశాను పైన. జస్ట్ ఓల్డ్ టెంపుల్స్ లాగే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఓకేనా, అలా వేశాను అనమాట. చూడండి, నేను జస్ట్ టెంపుల్ మోడల్ లాగా వేసి డిజైన్ వేశాను. అంటే లైన్స్ లాగా వేశాను అనమాట. లైన్స్ లాగా వేసి మధ్యలో గీతల్లాగా గీశాను. అలాగే బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాక అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కొబ్బరి చెట్టుకి గ్రీన్ కలర్ వేశాను, కొండలకి బ్లాక్ వేశాను, ఆకాశం స్కై బ్లూ వేశాను, బాబుకి అలాగే బ్రాహ్మణుడికి అన్నిటికీ కలర్స్ వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.